హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను స్వీట్ కార్న్ అండ్ ఆలూ సమోసా చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయండి. ఓకే, ఈ స్వీట్ కార్న్ సమోసాని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా ఓన్లీ స్వీట్ కార్న్తో అయినా చేసుకోవచ్చు, కానీ ఇది కాంబినేషన్తో చేస్తున్న స్వీట్ కార్న్ విత్ ఆలు అనమాట. టేస్ట్ చాలా బాగుంది, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు తీసుకొని కలుపుకుంటున్నానండి. మీకు నచ్చితే అచ్చం మైదాతో కూడా చేసుకోవచ్చు, లేదా మీరు ఇట్లా 1:1 రేషియోలో కూడా తీసుకోవచ్చు. దీనిలో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ హీట్ ఆయిల్ వేయండి. హీట్ ఆయిల్ వేస్తే సమోసా క్రిస్పీగా వస్తుంది. తర్వాత వాము వేస్తున్నాను. వాము ఎందుకు వేస్తున్నామంటే కొంచెం బాగా డైజెషన్ అవుతుంది అనమాట వాము వేయటం వల్ల, అందుకని వేస్తున్నాను. ఈ మూడింటిని బాగా కలిపి మనం మామూలుగా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది. ఈ లోపల మనం కర్రీ చేసుకుందాం. కర్రీ చేసుకునే లోపల ఇది నానుతుంది అనమాట. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో సోంపు వేసుకుంటున్నాను, ఒక హాఫ్ స్పూను జీరా వేసుకుంటున్నాను అనమాట. ఇవి రెండు వేగిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం మగ్గటానికి దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో త్వరగా మగ్గుతుంది కదా సాల్ట్ యాడ్ చేయటం వల్ల. సో సాల్ట్ యాడ్ చేసేసి ఇవి కొంచెం మనకి బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే అండి, ఇవి కొంచెం వేగావి కదా. దీనిలో ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీ బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. మాది చాలా స్పైసీగా ఉంటుంది కారం, అందుకని హాఫ్ స్పూనే వేస్తున్నాను. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము. తర్వాత మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను. ఇక్కడ మీరు ఆప్షనల్ అన్నమాట. తర్వాత ధనియా పౌడర్ వేస్తున్నాము, జీరా పౌడర్ అండ్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నామండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం చాట్ మసాలా వేస్తున్నాం. చాలా కొంచెం వేయండి. ఆమ్చూర్ కానీ చాట్ మసాలా కానీ ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది అనమాట. కొంచెం పావు స్పూన్ కన్నా ఎక్కువైతే వేయొద్దు. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు ముందుగా కొంచెం హాఫ్ బాయిల్ చేసుకునే స్వీట్ కార్న్ వేస్తున్నాను. మీరు లేదు అంటే ఇదే దానిలో వేసి ఒక 5 మినిట్స్ అలా వేపుకుంటే సరిపోతుంది. లేదంటే ముందుగా ఇలా బాయిల్ చేసుకుంటే త్వరగా ఇంకా కర్రీ అయిపోతుంది అనమాట. సో ఇది మొత్తం మసాలాలో కలిసిన తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసుకొని పీల్ తీసుకున్న పొటాటోని యాడ్ చేయాలన్నమాట. మెత్తగా స్మాష్ చేసామండి. మీరు లేదు అంటే చిన్న ముక్కలుగా కూడా ఉంచుకోవచ్చు. సో ఇదంతా మొత్తం మనకి మిక్స్ అయ్యేలా కలుపుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మీకు ఆప్షనల్ని దీంట్లో ఉంటే క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, అదేవిధంగా బఠానీని కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత ముందుగానే మనం కలుపుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇలా మనం చపాతీలా చేసుకొని సమోసాలాగా చుట్టుకోవాలన్నమాట. సో నా దగ్గర అయితే సమోసా చేసే మావులు ఉందన్నమాట, దానిలో పెట్టి చేస్తున్నాను. ఇలా దానికోసం అయితే ఇలా పొడుగ్గా చేసుకోవాలి. పొడుగ్గా చేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. లేదు అంటే మీరు సమోసాలాగా కూడా చేసుకోవచ్చు. నార్మల్గా దీన్ని రౌండ్గా చేసుకొని మధ్యలో కట్ చేసుకొని సమోసాలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది త్వరగా అయిపోతుందని నేను ఇలా చేస్తానన్నమాట. మీ దగ్గర ఉంటే ఇలా చేయండి, లేకపోతే సమోసాలాగా చుట్టుకోండి. తర్వాత రెడీ చేసుకున్న కర్రీని అయితే నేను దీనిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను. సో దీనికి వాటర్ పెట్టాలి, అతికించాలి ఇలాంటివి ఏమీ ఉండవండి. జస్ట్ ప్రెస్ చేస్తే దానికి మొత్తం ఇదంతా మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది ఓపెన్ చేసుకుంటే సమోసాలాగా రెడీ అయిపోతుంది. చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే. సో ఇలానే మనం మిగతా సమోసాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. సో త్వరగా అయిపోతుంది, నీట్గా వస్తాయన్నమాట. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో
మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత సమోసాని అనేది యాడ్ చేయండి. హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కల్లా మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో ఇలా వేగిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసుకొని ప్లేట్లో దానిలో వేసుకోండి. ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుంది. సో ఇలా అయితే మన సమోసాలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చాలా కలర్ కూడా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మన సమోసా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే తినొచ్చు, లేదా ఇష్టమైతే కొంచెం సాస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలైతే సాస్ ఉంటే ఇష్టపడతారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి మీరు ట్రై చేసి నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.